బుద్ధుడి ఫిలాసఫీ ఏం చెప్పిద్దంటే గో విత్ ది ఫ్లో, అంటే ప్రవాహంతో పాటు వెళ్తూ ఉండు అని చెప్తా ఉండిద్ది బుద్ధుడి ఫిలాసఫీ. ప్రవాహంతో పాటు సాగిపోవడం, ఈ ప్రవాహంతో పాటు సాగిపోవడం సరైన పని అని నేను ఎప్పుడూ నమ్మేవాడిని. ఏది ఎదురైనా దానితో పాటు ప్రవహించాలని, ఇదే నేను జీవించాల్సిన విధిరాత అని, జీవితం అని భావించేవాడిని. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్ముతాను. కానీ జీవితాన్ని ప్రవాహంతో పాటు సాగిపోవడమే సరైన పద్ధతి అనే నా నమ్మకం మారింది. ఎందుకంటే ఇంకో గొప్ప ఫిలాసఫర్ ఏమంటాడంటే ఓన్లీ డెడ్ ఫిష్ గో విత్ ది ఫ్లో, అంటే చచ్చిపోయిన చేప మాత్రమే ఆ ప్రవాహంతో కలిసి వెళ్తూ ఉండిద్ది అని అంటాడు. ఈ మాట ఎవరన్నారంటే నీషే అంటాడు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన సొంత విలువలను నొక్కి చెబుతూ సామాజిక కట్టుబాట్లు మరియు గుంపు మనస్తత్వం అనే ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవహించాలని ఆయన విశ్వసించారు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన సొంత విలువలను, తన సొంత ఆలోచనలను ఆలోచించాలి. గుంపులో ఆలోచించకుండా తన సొంతంగా ఆలోచించాలి. ఆ ప్రవాహంతో పాటు వెళ్లకుండా ఆ ప్రవాహానికి ఎదురేదమని నీషే మనకి చెప్తాడనమాట. చూడండి, ప్రవాహంతో పాటు వెళ్ళండి అని చాలామంది మనకి సలహా ఇస్తూ ఉంటారు. ప్రవాహంతో పాటు వెళ్ళే వాళ్ళందరూ చేసే పనులే చేస్తారు, అందరూ వేసుకునే బట్టలే వేసుకుంటారు, అందరి దగ్గర ఉన్నవే కలిగి ఉంటారు, అందరూ చేసే పనులే చేస్తారు, అందరూ తినేవే తింటారు, అందరూ చెప్పేవే చెప్తారు, మరియు అందరూ ఆలోచించేవే ఆలోచిస్తారు. ప్రతి వ్యక్తి తనంతట తానుగా ఆలోచించుకోవాలి, తద్వారా అత్యంత గొప్ప వ్యక్తిగా మారాలి. ప్రత్యేకమైన దుస్తులు ధరించడం, తమ సొంత మాటలు మాట్లాడడం, తమ సొంత ఆలోచనలు చేయడం మరియు తమ సొంత ముగింపులకు రావడం వంటివి చేయాలి. ఇంతకీ చనిపోయిన చేప అంటే ఏమిటి? ఒకవైపు అది చనిపోయింది, మరోవైపు అది ఒక చేప. కాబట్టి చనిపోయిన చేప ఇతర బ్రతికున్న చేపలకు ఆహారంగా మారి ప్రవాహంలో కొట్టుకొని పోవడం తప్ప మరేమీ చేయలేదు. కాబట్టి చచ్చిబడిన చేపలాగా ఉండవద్దు, అంటే చచ్చిపోయిన చేపలాగా ఉండకుండా ఆ ప్రవాహంలో కలిసిపోకుండా ఆ ప్రవాహానికి ఎదురేదమని నీషే ఫిలాసఫీ చెప్తుంది. ఇంకో గొప్ప ఫిలాసఫర్ ఏమంటుందంటే డోంట్ గో విత్ ది ఫ్లో, బీ ది ఫ్లో అని ఉంటుంది. ఈ మాట ఎవరున్నారంటే ఎలిఫ్ షఫాక్ అనే ఒక ఫిలాసఫర్ అంది. బుద్ధుడి ఫిలాసఫీ ఏం చెప్పిద్దంటే ప్రవాహంతో పాటు కలిసి వెళ్ళు అని. నీషే ఫిలాసఫీ ఏం చెప్పిద్దంటే ఆ ప్రవాహానికి ఎదురేదమని చెప్పిద్ది. ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే బీ ది ఫ్లో, అంటే నువ్వే ఒక ప్రవాహం అవ్వు అని చెప్తుందన్నమాట. ప్రవాహంతో పాటు వెళ్ళడం అంటే సమాజంలోని సాంప్రదాయ సాధారణ నియమాలను అంగీకరించి పాటించడం. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో సామాజిక నియమాలే చెప్తాయి. అంటే ఇక్కడ మీరేం చేయాలన్నా కానీ సమాజమే నిర్ణయిస్తుంది. ఇతరులకు అనుగుణంగా మీరు కనిపించాలి, ప్రవర్తించాలి, ఆలోచించాలి. నా దృష్టిలో ప్రవాహంతో పాటు వెళ్ళడం అంటే సమాజంలో మనుగడ సాగించడం కోసం మన అస్తిత్వాన్ని వదులుకోవడమే, అంటే మన ఒరిజినాలిటీని మనం వదులుకోవడమే. ప్రవాహంతో పాటు వెళ్ళడంలో ఇతరులు చేసే పనులని మీరు కూడా చేయడం ఇమిడి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒక సగటు వ్యక్తిగా మార్చేస్తుంది. అంటే మీరు కూడా ఒక గుంపులో వ్యక్తిగానే ఉంటారే తప్ప, ఒక సగటు మనిషిగానే ఉంటారు తప్ప ఒక సపరేట్ మనిషిలాగా మీరు ఉండలేరు. గుడ్డిగా ప్రవాహంతో పాటు కొట్టుకొని పోకుండా మీరే ఆ ప్రవాహంగా ఎలా మారగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. మీ నిజమైన వ్యక్తిగత ఆసక్తులను గుర్తించడం ద్వారా, మీలోని అసలైన మిమ్మల్ని మీరు అన్వేషించడం ద్వారా దీనికి సమాధానం లభిస్తుంది. అంటే గుడ్డిగా ఆ ప్రవాహంతో పాటు కొట్టుకొని పోకుండా, గుడ్డిగా ఆ ప్రవాహానికి ఎదురేదకుండా మీరే ఒక ప్రవాహంగా మారమని ఈ ఫిలాసఫర్ చెప్తుంది. అంటే మీలోని మీ నిజమైన వ్యక్తిగత ఆసక్తి, మీకున్నటువంటి ఆసక్తి ఏదో దాన్ని గుర్తించడం ద్వారా
మీలోని అసలైన మిమ్మల్ని మీరు అన్వేషించుకుంటారు. అప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. మీకు మనశ్శాంతిని ఇచ్చే పనిని చేయండి. మాటలు, చేతలు, ఆలోచనలు, వృత్తులు మొదలైన విషయాల్లో మీకు ఎంపికలు ఇవ్వబడ్డాయి. మీకు ఆ హక్కులు ఉన్నాయి. కాబట్టి మాటల్లో అయినా, చేతల్లో అయినా, ఆలోచనల్లో అయినా మీకు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలు మీ అంతర్గత సంతృప్తికి అనుగుణంగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుగుణంగా ఉండాలని ఈ ఫిలాసఫర్ చెప్తుంది. మీరు మీ సొంత ప్రవాహంలో ఉన్నారో లేదో సూచించే కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి. మీ సొంత ప్రవాహంలో ఒక పనిని చేసిన తర్వాత దాని ఫలితంగా వచ్చే ఆనందాన్ని మీరు ఎల్లప్పుడూ పొందుతారు. అంటే మీరు ఏ పనైనా చేసినప్పుడు మీరు ఒక ప్రవాహంగా ఉండి మీరేదన్నా పని చేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితం మిమ్మల్ని సంతోషపెట్టిద్ది. అలాగే మీ మనసు క్రమబద్ధంగా ఏకాగ్రతతో ఉంటుంది మరియు మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేస్తున్నది సరైనదా తప్ప అనే సందేహాలు కూడా మీకు ఉండదు. కాబట్టి మీకు అవసరమైనది కాదు, మీరు చేయాలనుకున్నది చేయండి. ఫైనల్గా నేనేం చెప్తానంటే, మనం బయట వెతికే అద్భుతాలను మనలోనే కలిగి ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.